మానవ సేవనే మాధవ సేవగా భావించే మహోన్నత సంకల్పానికి దిక్కులేని అభాగ్యులకు పునర్జన్మనిచ్చే ఆద్యులు, ఆధ్యాత్మిక మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత శ్రీ శంకర గురూజీ. ఆయన స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ప్రస్తుతం ఎందరో అభాగ్యులు, మతిస్థిమితం లేనివారు, కుటుంబానికి దూరమైన వారికి ఆశ్రయాన్ని అందిస్తున్న జీవన జ్యోతి. నిస్వార్థమైన శ్రీ శంకర గురూజీ దార్శనికతతో మానవత్వాన్ని చాటే ఈ కార్యక్రమాన్ని గుర్తించిన ఎందరో మానవతామూర్తులు, సామాజిక సేవా సంస్థలే కాక పోలీసు శాఖ వారు కూడా భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, గుడిమల్కాపూర్ పోలీసులు తమ దయార్ద్ర హృదయాన్ని చాటుకున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే, హైదరాబాద్, గుడిమల్కాపూర్ పిఎస్ పరిసర ప్రాంతాలలో రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి విచారించగా మానసిక స్థితి సరిగా లేదని నిర్ధారించుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీ శంకర గురూజీ స్థాపించిన చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు. ముందుగా ఈ అభాగ్యుడిని వసతి భవనంలోని వైద్యశాలకు తీసుకువెళ్ళి అతని బీపీ, షుగర్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇచ్చారు. ఈ సందర్భంగా గుడిమల్కాపూర్ పిఎస్ కానిస్టేబుల్ పరమేశ్వర్ గారు మాట్లాడుతూ, మా పిఎస్ పరిధిలో మతిస్థిమితం లేక స్థానికులను ఇబ్బంది పెడుతుండడంతో మా ఇన్స్పెక్టర్ రాజుగారి ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకురావడం జరిగిందని చెప్పారు. సార్ నమస్తే, నా పేరు పరమేశ్వర్, గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్. ఈయనతను 3-4 రోజుల నుంచి మా ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతూ పిచ్చిగా ప్రవర్తిస్తారు అని చెప్పి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే ఈరోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకోవడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ రాజు సార్ చెప్పడం వల్ల అమ్మనాథ అనాథాశ్రమంకి తీసుకోవడం జరిగింది. అనంతరం సిబ్బంది తల వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించారు. ఈ అభాగ్యునికి ప్లేటు నిండా భోజనం పెట్టగా కడుపు నిండా తిని సేవాశ్రమంలో కుటుంబ సభ్యుడయ్యాడు. శ్రీ శంకర గురూజీ స్థాపించిన ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మానవత్వానికి సజీవ సాక్ష్యం. నిస్సహాయులు, నిరాశ్రయులకు సేవ చేయడం ద్వారానే ఆత్మసంతృప్తి లభిస్తుందనే ఉన్నతమైన లక్ష్యాన్ని శ్రీ శంకర గురూజీ మనందరికీ ఆచరణలో చూపిస్తున్నారు. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎందరో ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీ శంకర గురూజీ సేవా స్ఫూర్తిని మనం మన జీవితంలోకి తీసుకుని మనకు చేతనైనంత సహాయం చేస్తూ ఈ మహోన్నత యజ్ఞంలో మనము భాగమవుదాం. మానవత్వాన్ని పంచుదాం, మాధవ సేవ చేద్దాం.